హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను అసూయ పడే వాళ్ళ గురించి మాట్లాడదాం అనుకుంటున్నా. సో ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చి మనం చార్ధామ్లో మెయిన్ టెంపుల్ని మనం ఈరోజు చూస్తూ దీని గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు కేదార్నాథ్కి వెళ్ళే మార్గం అంతా చూస్తూ ఉన్నారు. అదేవిధంగా కేదార్నాథ్ టెంపుల్ కూడా చూపిస్తాను. సో ఒకసారి ఈ అందమైన ప్రకృతిని, జలపాతాల్ని ఆస్వాదిస్తూ అసూయ పడే వాళ్ళ గురించి మనం మాట్లాడుకుందాం. సో అసూయ, ఇంగ్లీష్లో జెలస్ అంటారు కదా, అసూయ. సో మనం అనుకుంటాం అసూయ పడే వాళ్ళు ఎప్పుడు కూడా హ్యాపీగా అయితే ఉండరు. ఎందుకంటే వాళ్ళకి ఎప్పుడు కూడా వాళ్ళకి అదైపోతుంది, వీళ్ళకి అదైపోతుంది, వాళ్ళు ఇలా సంపాదించేస్తున్నారు, వాళ్ళు ఇవి కొనుక్కుంటున్నారు. ఆడవాళ్ళు అయితే ముఖ్యంగా మగవాళ్ళ కంటే కూడా ఆడవాళ్ళలో మన ఇది రేటింగ్ చూసినట్లయితే కూడా అసూయ విషయంలో ఆడవాళ్ళకే ఎక్కువ ఉందన్నమాట. సో మగవాళ్ళు ఒక 50% జెలస్గా ఫీల్ అయితే ఆడవాళ్ళు 100కి 100% జెలస్గా ఫీల్ అయ్యే వాళ్ళు రేటింగ్ ఎక్కువ ఉందంట. అంటే ఫైనల్గా ఆడవాళ్ళకే ఈ అసూయ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఎందుకంటే ఒక్కొక్కసారి వాళ్ళు అసమర్థత అని కూడా చెప్పచ్చు. సో వాళ్ళు ఏం చేయలేరు, ఏమి సాధించలేరు, కానీ వాళ్ళు పక్క వాళ్ళ మీద పెట్టే పెద్ద వాళ్ళ మీద పెట్టుకుంటే ఈ అసూయ అనేది తగ్గుతుంది. ఇంకొకటి ఏంటంటే అసూయగా ఉండేవాళ్ళు ఏమేమి ఆలోచిస్తారు అంటే వాళ్ళ అసమర్థతని ఇది చేసుకోలేక ఒకరిని చూసి ఈర్ష్యపడుతూ ఉంటారనమాట. అదేంటంటే ఆడవాళ్ళు ముఖ్యంగా మనం ఏదైనా శారీస్ కొన్నామనుకోండి, ఆ శారీస్ చూసి ఈర్ష్యపడ్డం, నగలు కొన్నా దాన్ని చూసి ఈర్ష్యపడ్డం, లేదా ఇంకేదైనా కొన్నా కూడా ఇల్లు కొనుక్కున్నా, కారు కొనుక్కున్నా, ఏం కొనుక్కున్నా వాటిని చూసి ఈర్ష్యపడ్డం అంట. కాకపోతే నాకు ఇక్కడ ఒక పాయింట్ అయితే గుర్తొస్తుంది. ఏంటంటే వీళ్ళు ఇవన్నీ కొనడానికి కొనే వాళ్ళందరూ కూడా ఎంత కష్టపడ్డారు, ఊరికైతే రావు కదా. ఏదైనా సరే మనం కష్టపడి సంపాదిస్తేనే వస్తుంది. ఒక్కొక్కసారి డే అండ్ నైట్ కూడా కష్టపడుతూ ఉంటారనమాట. డే అండ్ నైట్ కష్టపడి వాళ్ళ పిల్లల కోసం, వాళ్ళు హ్యాపీగా ఉండడం కోసం చాలా కష్టపడుతూ ఉంటారు. కానీ వాళ్ళు ఏ వస్తువులు కొనుక్కున్నా, ఎంత హ్యాపీగా ఉన్నా వాళ్ళ దాని వెనక ఎంతో కష్టం ఉంటుంది. కానీ ఈ ఎవరైతే ఈ ఈర్ష్యపడుతూ జెలస్ ఫీల్ అవుతూ ఉంటారో వాళ్ళకి ఇవన్నీ కనిపించవు అన్నమాట. అయ్యో వాళ్ళు అది కొనేసరే మనకు లేదే అనేది ఎక్కువైపోతుంది. ఈ మనకు లేదు అనే మాటని, ఈ కష్టం వాళ్ళు పడితే వచ్చింది కదా, మనం కూడా ఎందుకు కష్టపడకూడదు, మనం కూడా వాళ్ళలా కష్టపడచ్చు కదా, మనం కూడా వాళ్ళలాగా పని చేయొచ్చు కదా అని మాత్రం అనుకోరనమాట. అంటే అన్నీ ఊరికే వచ్చేయాలి, అంటే వాళ్ళకుంది మనకు కూడా వచ్చేయాలి అనేది కాన్సెప్ట్. అంటే ఎదుటి వాళ్ళకుంటే వాళ్ళు కష్టపడి కొనుక్కున్నారు, వాళ్ళకి ఎవరో ఏదో సహాయం చేస్తే రాలేదు. వాళ్ళ కష్టంలో ప్రతి ఒక్క వస్తువు కూడా వాళ్ళ కష్టం మీద ఆధారపడి ఉంది. అదేవిధంగా మనం కూడా కష్టపడి సంపాదించుకున్నాం అనే థాట్ అయితే రాదు. ఎంతసేపు ఒక్కరిని చూసి ఈర్ష్యపడ్డం తప్పితే ఇంకొకటి ఉండదన్నమాట. తర్వాత మనం కంపారిజన్. సో ప్రతి ఒక్కటి కంపారిజన్ చేస్తూ ఉంటారనమాట ఇలా అసూయపడే వాళ్ళందరూ. ఈ కంపారిజన్ అనేది నిజంగా వాళ్ళ ఆరోగ్యానికి హానికరం అని చెప్పచ్చు. ఇంకొకటి ఏంటంటే మనం ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళు ఈ పక్కన వాళ్ళు ఏం కొన్నారు, ఆ పక్కన వాళ్ళు ఏం కొన్నారు, వీళ్ళు ఏం కొన్నారు, వాళ్ళు ఏం కొన్నారు, దీంతోనే మనం ఎప్పుడు కూడా మైండ్ డిస్టర్బ్గా ఉంటుంది అనమాట. మనకు లేదే వాళ్ళకు ఉందే అనే థాట్తోనే వాళ్ళ జీవితం అంతా గడిచిపోతుంది. సో వాళ్ళు ఎండ్ ఆఫ్ ద డే చూసుకుంటే కనుక వాళ్ళ జీవితం అంతా ఒక విషంతో నిండిపోయి ఉంటుంది. ఎప్పుడు ఒకరి గురించి ఆలోచిస్తూ విషంతో నిండిపోయి ఉంటుంది. సో వాళ్ళ ఆరోగ్యం దెబ్బతినే ఆస్కారం కూడా ఉంది. కానీ ఎప్పుడైనా చూడండి, హ్యాపీగా ఉండే మనుషుల్ని మీరు గమనించినట్లయితే ఈవెన్ డైలీ కూలీలు ఉంటారు చూడండి, వాళ్ళు పొద్దున్న నుంచి సాయంకాలం దాకా కష్టపడతారు. ఆ సాయంకాలం వచ్చే డబ్బుతో వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు కష్టపడ్డారు, ఎంజాయ్ చేస్తున్నారు. కానీ కొంతమంది ఉంటారు ఏమి ఊరికే వచ్చేయాలన్నమాట అన్నీ. వాళ్ళకుందే మనకు లేదే, వాళ్ళకుందే మనకు లేదే, ఇదే ఆలోచనలతో ఎప్పుడు కూడా డిస్టర్బ్డ్గా ఉంటారు. వాళ్ళకుంది మనకు లేదు అనే మాటలో ఎంత కష్టం ఉంది అనేది వాళ్ళు ఆలోచించరనమాట. అంటే ప్రతి
వస్తువులో ఏదైనా సరే హ్యాపీనెస్ ఏదైనా ఉండడం వెనకాల వాళ్ళ కష్టం ఎంత ఉందో కానీ ఆలోచిస్తే కనుక ఎప్పుడు ఒకరి గురించి అసూయపడరు అనమాట. అసలు నిజంగా నాకు నచ్చని పదం అసూయ అనేది. జెలస్ ఫీల్ అవ్వాలి. ఎలాంటి విషయాల్లో జెలస్ ఫీల్ అవ్వాలి? ఏదైనా సాధించవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకళ్ళు బాగా అంచెలంచెలుగా ఎదిగారనుకోండి, మనం కూడా వాళ్ళలాగా కష్టపడి ఎందుకు మనం అంచెలంచెలుగా ఎదగలేం? స్టెప్ బై స్టెప్ అందరూ ఒక్కసారి ఒకటో మెట్టు మీద నుంచి 100వ మెట్టుకి ఎక్కలేరు. వన్ బై వన్ కొంతమంది ఫాస్ట్‌గా ఎక్కచ్చు, కొంతమంది స్లోగా ఎక్కచ్చు, కొంతమంది దొల్లుకుంటూ ఎక్కచ్చు. ఎలా ఎక్కినా 100వ మెట్టుని రీచ్ అవుతారనమాట. రీచ్ అయ్యేటప్పుడు వాళ్ళకి ఆనందం వస్తది. వీళ్ళు వీళ్ళు దానిలో జెలస్ ఫీల్ అవ్వచ్చు మనం. అంటే కొన్ని విషయాల్లో జెలస్ ఫీల్ అయితే గనక మనం గూడా అంచెలంచెలుగా ఎదిగే అవకాశం ఉంటది. ఇదే ఇందాక చెప్పుకున్నట్లు వాళ్ళు ఎంత కష్టపడి ఒక్కొక్క మెట్టు ఎక్కి వాళ్ళ సొంతంగా వాళ్ళు నిలబడగలిగినారు. ఎవరి ప్రమేయం లేకుండా వాళ్ళెంత కష్టపడ్డారు అనేది ఆలోచించి మనం గూడా అలానే కష్టపడి 1 బై 1 ఎక్కితే అది జెలస్ ఫీల్ అవ్వచ్చు. అంటే వాళ్ళతో మనం కంపేర్ చేసుకోవచ్చు. కానీ అన్ని విషయాల్లో కంపేర్ చేసుకోకూడదు. కొన్ని విషయాలు మాత్రమే కంపారిజన్ ఉండాలి. అప్పుడే మనం పైకొస్తాం. ఈ ఈర్ష్యపడే వాళ్ళు మీరు గమనించినట్లయితే ఎప్పుడు కూడా హ్యాపీగా ఉండరు. కానీ ఎవరైతే ఈర్ష్యపడతారో వాళ్ళని వాళ్ళు ఒక్కసారి ప్రశ్నించుకోండి. ఎప్పుడైనా మీరు ఏ రోజైనా హ్యాపీగా ఉన్నారా? ఖచ్చితంగా ఉండరు. ఎందుకు అంటే ఎప్పుడు ఒకరి గురించి ఆలోచించడమే మీ జీవితం అంతా సరిపోద్ది. ఇంక మీరెప్పుడు సంపాదించాలి, లేదా మీరెప్పుడు సంతోషంగా ఉండాలి అనేది మీరు ఆలోచించరు. ఇంకొకటేంటంటే హ్యాపీనెస్. మెయిన్ హ్యాపీనెస్ అనేది మన లైఫ్‌లో చాలా ఇంపార్టెంట్. అంటే కొంతమందికి వేల కోట్లున్నా వాళ్ళు సంతోషంగా ఉండలేరు. కొంతమందికి ఇందాక చెప్పాను కదా! రోజువారీ కూలీలు. వాళ్ళు పొద్దున నుంచి సాయంకాలం కష్టపడి సాయంకాలం హ్యాపీగా ఉంటారు. ఈరోజు గడిచిపోయిందబ్బా! అని హ్యాపీగా ఉంటారు. కానీ వాళ్ళకున్నంత ఆనందం ఎక్కువ ధనవంతుల్లో గూడా ఉండదు. అందుకే నేను హ్యాపీనెస్ అనేది మెయిన్ అని చెప్తూ ఉంటాను. హ్యాపీగా లేకుండా ఉంటే ఈ జన్మలో బతకడమే వేస్ట్. చచ్చిపోవడం మంచిది. హ్యాపీనెస్ లేని వాళ్ళు. ఎందుకంటే హ్యాపీనెస్ అనేది కొనుక్కుంటే వచ్చేది కాదు. మనకు మనంగా క్రియేట్ చేసుకోవాలి. సో మనల్ని మనం ప్రశ్నించుకుంటే హ్యాపీనెస్ అనేది మనలోనే ఉంది. మన ద్వారానే వస్తది. సో అది ఎలా మిస్ అయ్యాం మనం? సో ఫస్టు అందరి గురించి ఆలోచించడం మానేసి మన గురించి మనం ఆలోచించి మనం ఎక్కడ పుట్టాం, ఎక్కడ పెరిగాం, ఏ పొజిషన్ నుంచి మనం ఇక్కడికొచ్చాం, ఇప్పుడు మనం ఎలా ఉన్నాం, ఇంక మీదట ఎలా ఎదగాలి అనేది గాని ఆలోచిస్తే గనక ఫస్ట్ మీ సరౌండింగ్స్ ఉన్న వాళ్ళందరినీ కూడా మర్చిపోయి మీ ఎదుగుదల ఎలా చేస్తే బావుంటది అని ఆలోచిస్తే గనక తప్పకుండా మీరు కూడా ఒక్కరోజు ఆ గోల్ అనేది రీచ్ అవుతారు. సో అది ఈ జెలస్‌ని ఇంత క్రూరంగా ఆలోచించే జెలస్ ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ వాళ్ళు ఎప్పుడు కూడా హ్యాపీగా ఉండరు అని ఇందాక చెప్పుకున్నట్లు ఇంకా లైఫ్ లాంగ్ వాళ్ళకి మనసు ఎప్పుడు కూడా కలత చెందుతూనే ఉంటది. కానీ అసూయ ఎవరిని చూసైతే మనం అసూయ పడ్డామో వాళ్ళెప్పుడు హ్యాపీగానే ఉంటారు. వాళ్ళెప్పుడు కూడా అంచెలంచెలుగా ఎదుగుతూనే ఉంటారు. ఇంకొకటేంటంటే ఎప్పుడైనా సరే మన చుట్టూ ఉన్నవాళ్ళు హ్యాపీగా ఉండాలని మనం కోరుకుంటే మన లైఫ్ కూడా బావుంటది. ఎప్పుడు చుట్టూ ఉన్న వాళ్ళ గురించి చెప్పుకుంటూ వాళ్ళకి శాపనార్థాలు పెడుతూ వాళ్ళిలా, వీళ్ళిలా అని ఎప్పుడు కూడా డిస్టర్బ్డ్‌గా ఎప్పుడు పక్కన వాళ్ళని తిడుతూ ఉంటారు కదా! వాళ్ళు ఎప్పుడూ బాగుపడరు. బాగుపడినట్టు చరిత్రలో లేదు. ఇంకా మీరు ఎవరినైనా మీ సరౌండింగ్స్ వాళ్ళు ఎవరినైనా కంపేర్ చేసుకోండి. ఈవెన్ మీ చుట్టుపక్కల వాళ్ళు ఉండొచ్చు, మీ రిలేషన్స్ ఉండొచ్చు, మీ అన్నదమ్ములు ఉండొచ్చు, మీ అక్క చెల్లెళ్ళు ఉండొచ్చు. ఎవరైనా చూడండి జెలస్ ఫీల్ అయ్యే వాళ్ళు మాత్రం ఎప్పుడు హ్యాపీగా ఉండరు. ఇలా ఇప్పుడు నేను మాట్లాడిన విషయాలన్నీ గన మీకు మీరు అన్వయించుకొని కంపేర్ చేసుకొని ఇది ఎంతవరకు నేను చెప్పిన పాయింట్స్ ఎంతవరకు కరెక్టా, రాంగా అనేది మీరు కామెంట్స్‌లో చెప్పండి. ఇది కేవలం నా అనుభవంతో నేను నాకు తెలిసిన మాటలను చెప్పే ప్రయత్నం అన్నమాట ఇది. నా లైఫ్‌లో ఎన్నో ఒడిదుడుకులున్నాయి. ఎన్నో కష్టాలున్నాయి. కానీ ఎప్పుడు గూడా లో
అయిన సందర్భాలు చాలా చాలా తక్కువ ఉంటాయి. అప్పుడు మా మదర్ నాకు చాలా ఇన్స్పిరేషన్ అనమాట. ఎప్పుడు నేను లోగా ఉన్నా కూడా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ లో అనేది ఎందుకంటే ఏదైనా మనం ఒక టార్గెట్ని రీచ్ అవ్వాలి అనుకున్నప్పుడు కరెక్ట్గా టైంకి రీచ్ అవ్వకపోవడం వల్ల మనం చాలా నష్టపోతూ ఉంటాం. అంటే మనకు ఒక్కొక్కసారి మన స్థాయికి మించి కూడా నష్టపోతూ ఉంటాం. సో అలాంటప్పుడు కూడా మా మదర్ చాలా ఇన్స్పైరింగ్గా మాటలు చెప్తూ ఉంటుందన్నమాట. ఏదైనా సరే మనం సాధించలేనిది ఏదీ లేదు, పడాలి లేయాలి, పడిన వాడి దెబ్బలు తగులుతూ వెళ్ళిన వాడే గట్టిగా స్ట్రాంగ్గా లైఫ్లో ఏదైనా సరే ఎదుర్కోగలడు అని చెప్పి తను చెప్పే మాటలు ఎప్పుడు గుర్తొస్తూ ఉంటుంది. ఈవెన్ మా నాన్న కూడా మాకు చిన్నప్పటి నుంచి కూడా అలానే చెప్తూ వచ్చాడనమాట. ఎప్పుడు కూడా ఒకరి మీద మనం అసూయపడకూడదు, మనకు వీలైనంత వరకు మన సరౌండింగ్స్ వాళ్ళందరినీ కూడా సంతోషంగా ఉంచాలి, మనం మన టార్గెట్ ఏంటో మనం నేరుగా అటు ఇటు చూడకుండా నేరుగా గమ్యాన్ని చేరుకునే ప్రయత్నం అయితే చేయాలి అని చెప్పి చెప్తూ ఉండేవారు. సో మెయిన్ నా లైఫ్లో నాకు ఇన్స్పిరేషన్ అంటే మా అమ్మ మా నాన్న. మా అమ్మ మా నాన్న తర్వాత ఎవరైనా అనమాట, ఇట్లాంటి ఫ్రెండ్స్ కావచ్చు, అక్క చెల్లెలు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, ఎవరైనా తర్వాతే అనమాట. సో వాళ్ళు పెద్ద చదువుకోకపోయినా కూడా జీవితాన్ని కాసి వడబోసిన వాళ్ళు అనమాట. సో అందువల్ల ప్రతి విషయంలో కూడా నేను నా పేరెంట్స్ సలహానే తీసుకుంటూ వచ్చాను. అందువల్ల ఎంత ఒడిదుడుకులు వచ్చినా కూడా వాళ్ళు నన్ను బాగా ఎంకరేజ్ చేస్తూ, ఇన్స్పైర్ చేస్తూ, ఎప్పుడు కూడా చుట్టూ వాళ్ళు బాగుండాలి, అందులో మనం ఉండాలి అంటుంటారు కదా, అలానే ఎప్పుడు కూడా చెప్తూ వచ్చారు. అలాగే ఎన్ని కష్టాలు ఎదురైనా కూడా, అంటే మనం ఒక పాయింట్ రీచ్ అవ్వాలనుకున్నప్పుడు మధ్యలో ముళ్ళకంపులు ఉంటాయి, రాళ్ళు ఉంటాయి, రప్పలు ఉంటాయి, ఇవన్నీ కూడా అధిగమించే రావాలి. సో కొంతమందికి ఏంటంటే సిల్వర్ స్పూన్తో పుట్టుంటారు, గోల్డెన్ స్పూన్తో పుట్టుంటారు, వాళ్ళకి ఇవన్నీ ఉండవు. సో మనం స్టార్టింగ్ నుంచి రావాలంటే చాలా కష్టపడాలి. సో ఇలా కష్టపడే ప్రయత్నంలో ఇలాంటి అసూయ ఉన్న వ్యక్తులు మన చుట్టూ చాలామంది ఉంటారు. అలాంటి వాళ్ళ గురించి చెప్పే చిన్న ప్రయత్నం ఇది. కానీ వాళ్ళు ఎన్ని శాపాలు పెట్టినా, ఎన్ని మన గురించి ఎంత చేసినా వాళ్ళే పతనం అయిపోతారు, కానీ మనం పతనం అవ్వము అనమాట. ఎందుకంటే మనం ఎప్పుడు ఒకరి చెడు కోరుకోలేదు, అందువల్ల మనం ఎప్పుడు బాగుంటాం. సో మన చుట్టూ మన గురించి అనుకుని చెడుగా ఫీల్ అయ్యేవాళ్ళు, అసూయపడే వాళ్ళే ఖచ్చితంగా లైఫ్లో సక్సెస్ అనేదే ఉండదు. వాళ్ళ లైఫ్ లాంగ్ చూడండి, కావాలంటే హ్యాపీనెస్ అనేదే ఉండదు. సో అందువల్ల ఎవరైనా సరే జెలస్ ఫీల్ అయ్యేవాళ్ళు కొన్ని రోజులు ఒక టార్గెట్ పెట్టుకోండి. ఒక 1 మంతా లేకపోతే 1 వీకా అట్లా టార్గెట్ పెట్టుకొని ఎప్పుడు మంచిగా ఆలోచించి ఒకరిలో ఉండే పాజిటివిటీని తీసుకొని చూడండి, ఆ లైఫ్ ఎలా ఉంటుందో మీకే అర్థమవుద్ది. సో ఇప్పుడు నేను చేసిన వీడియో మీద మీరు కూడా చాలామంది చాలా సందర్భాల్లో ఇలాంటివి దాటుకునే వచ్చుంటారు. మీ ఫ్యామిలీలో కావచ్చు, లేదా ఫ్రెండ్స్లో కావచ్చు, లేదా చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో కావచ్చు, అందరితో కూడా. కానీ వాళ్ళ అనుభవాల్ని ఒకసారి నాకు కమెంట్లో చెప్పండి. సో ఎందువల్ల అంటే ఎవరైతే జెలస్ ఫీల్ అవుతున్నారో వాళ్ళు అట్లీస్ట్ ఇలాంటివన్నా కొన్ని విని లేదా చదువుకోనో కొంచెమైనా మారితే, అంటే మన వీడియో వల్ల ఒక్కరు మారినా కూడా మనం హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు. సో ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీద తప్పకుండా మీ వాల్యుబుల్ కమెంట్స్ చెప్పండి. ఇప్పుడు మీరు చూస్తున్న గుడి కేదార్నాథ్ గుడి. నిజంగా ఇది ఒక దేవభూమి అని చెప్పచ్చు. ఇందాక ఒక గార్బేజ్ లాగా మీరు చూశారు కదా, అది దేవుడు గర్భగుడిలో నుంచి తీసి అక్కడ వేస్తారనమాట. దానిలో నుంచి అందరూ గాజులు కానీ గుడ్లు కానీ తీసుకుంటూ ఉంటారు. సో అది మనం చూడంగానే ఒక డస్ట్బిన్ లా ఫీల్ అవుతాము, కానీ అవన్నీ కూడా దేవుడికి అలంకరించిన సామాన్లు. ఇక్కడ కేదార్నాథ్ వెళ్ళినప్పుడైతే నిజంగా ఒక పాజిటివ్ వైబ్రేషన్ అయితే వచ్చింది. నేను అనుకుంటూ ఉంటాను, నేను ఎక్కడికి వెళ్ళాలనుకోను, ఈ యాత్రకు వెళ్ళాలి, ఈ టూర్ వెళ్ళాలి, ఆ టూర్ వెళ్ళాలని ఎప్పుడూ అనుకోలేదు. కానీ అనుకోకుండానే అన్ని దేవుళ్ళ దగ్గరికి నేను వెళ్తూ ఉన్నాను. సో ఇది నేను పూర్వజన్మలో చేసుకున్న అదృష్టం కావచ్చు. ఎందుకంటే నేను వెళ్ళిన ప్రతి ట్రిప్ కూడా ఒకరి కోసం వెళ్ళింది.
సో మా ఊరు వాళ్ళని తీసుకుని వెళ్ళడానికి కోసం వెళ్ళిన ట్రిప్పు. అది నా ఫ్యామిలీతో వెళ్తే నాకు ఇష్టం లేకపోయినా మా మా అబ్బాయి, మా అమ్మాయి, మా వారు హ్యాపీగా ఉండాలని వాళ్ళతో వెళ్ళిన ఇదనమాట. నాకైతే ఎక్కడికి ఏ టూర్‌కి వెళ్ళాలని ఉంది. నాకు నచ్చిన విషయం, నాకు చూడాలనుకున్న విషయం ఏంటంటే పక్కా పల్లెటూరు, పచ్చని పంట పొలాలు, తర్వాత ఈ సెలయేర్లు, వాటర్ ఫాల్‌లు అవి చూస్తే చాలు. నాకు నిజంగా జన్మ ధన్యమైపోతుంది అనిపిస్తూ ఉంటది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీద మీ వాల్యుబుల్ కామెంట్స్ మాత్రం తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.